మీ చేతి రేఖలలో దాగి ఉన్న మీ తలరాతను తెలుసుకోవాలి అనుకుంటే మీరు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మనం ఈ వీడియోలో అరచేతిలో ఉండే ముఖ్యమైన రేఖలు, వాటి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. అరచేతిలో ఉండే ముఖ్యమైన రేఖలు ఆయుష్య రేఖ, ధనరేఖ, శిరోరేఖ, ఆత్మరేఖ, రవిరేఖ, బుధరేఖ, వివాహరేఖ. ఈ 7 రేఖలు అరచేతిలో ఉండేటువంటి ప్రధానమైన రేఖలు. ఇప్పుడు ఈ 7 రేఖలు అరచేతిలో ఏ స్థానము నుండి ఏ స్థానము వరకు వ్యాపించి ఉంటాయో, అదేవిధంగా వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకుందాం. ప్రేక్షకులకు ఇక్కడ ఒక్క విషయాన్ని చెప్పాలి. అదేమిటంటే, అరచేతిలో ఉన్న వాళ్లకు రేఖలను బట్టి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెబుతారు. మరి చేతులు లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్లకు భవిష్యత్తు ఉండదా అని కొంతమంది అంటూ ఉంటారు. వాళ్లకు మేము చెప్పే సమాధానం ఒకటే. తమ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది బ్రహ్మదేవుడు ప్రతి మానవుడికి నుదుట రాస్తాడు. కానీ సామాన్య మానవులు నుదుట ఉండే బ్రహ్మరాతను తెలుసుకోలేరు. కాబట్టి దానికి బదులుగా అరచేతిలో ఉండే రేఖలను బట్టి తమ నుదుట బ్రహ్మ ఏమి రాత రాశాడో తెలుసుకోవడానికి పరమేశ్వరుడు ప్రసాదించిన శాస్త్రమే హస్తరేఖా శాస్త్రము. చేతులు లేని వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది, కానీ అది తెలుసుకునే వీలుండదు అంతే. ఈ శాస్త్రం ఎంత నిజమో శాస్త్రంలో ఉన్న విషయాలు కూడా అంతే నిజం. ఇది తెలుసుకుంటే మన భవిష్యత్తు ఏంటో మనకు తెలుస్తుంది. ఎవరికైనా అరచేతిలోని రేఖలను చూసి ఫలితాలు చెప్పే ముందు మొట్టమొదటిగా ఆయుష్య రేఖ యొక్క ఫలితాన్ని చెప్పిన తర్వాత మిగతా రేఖల యొక్క ఫలితాన్ని చెప్పవలెను. ఎందుకంటే ఈ ఆయుష్య రేఖ అనేది అరచేతిలో బొటనవేలు కుడి పక్కన గల 2వ కుజస్థానము పైనుండి అర్ధచంద్రాకారముగా వ్యాపించి అరచేతి కిందన గల కంకణ రేఖలను తాకుతుంది. ఈ బొమ్మను జాగ్రత్తగా గమనించండి. ఈ రేఖ వ్యాపించే విధానాన్ని బట్టి ఆయుష్యు, ఆరోగ్యము, జరగబోయే ప్రమాదములు, అంగవైకల్యములు, రోగాలు మరియు వ్యక్తి యొక్క జీవన విధానము గురించిన విషయాలను తెలుసుకొనవచ్చును. ఇప్పుడు అరచేతిలో ఆయుష్య రేఖ వ్యాపించే విధానాన్ని బట్టి వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి చూద్దాం. ఈ ఆయుష్య రేఖ అరచేతిలోని బొటనవేలు కుడి పక్కన గల 2వ కుజస్థానము పైనుండి అర్ధచంద్రాకారముగా అరచేతి కిందన గల కంకణ రేఖ వరకు లోతుగా దృఢంగా వ్యాపించి ప్రకాశవంతంగా ఉంది అంటే జీవితమంతా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో సుఖంగా ఉంటారు. వీళ్ళు సుమారు ఒక 100-120 సంవత్సరాలు జీవిస్తారు. ఈ బొమ్మను జాగ్రత్తగా గమనించండి. ఈ ఆయుష్య రేఖ దారము వలె సన్నంగా కాంతివంతంగా ఉంటే ఎంతో మేధాశక్తి కలవారై చురుకుదనంతో ఉంటారు. అంటే చాలా యాక్టివ్గా ఉంటారన్నమాట. ఈ బొమ్మను జాగ్రత్తగా గమనించండి. ఈ ఆయుష్య రేఖ వెడల్పుగా ఉంటే గనుక అటువంటి వారు ఎక్కువగా శరీర బలం కలిగి ఉంటారు. వీళ్ళు కాస్త మొరటుగా ఉంటారు. వీళ్లకు ఆలోచన శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా ఎవరో ఒకరి కింద పని చేస్తూనో లేక కూలి పని లాంటివి చేసుకుంటూనో జీవితాన్ని గడుపుతారు. ఈ ఆయుష్య రేఖ ఇంకా ఎక్కువ వెడల్పు కనుక ఉంటే వీళ్ళు పూర్తిగా అజ్ఞానంతో ఉంటారు. సొంత నిర్ణయాలు కూడా తీసుకోలేరు. ఈ బొమ్మను జాగ్రత్తగా గమనించండి. ఈ ఆయుష్య రేఖ శుక్రస్థానము పైనుండి అంటే బొటనవేలుకు దగ్గరగా శుక్రస్థానం మీదుగా వ్యాపించి ఉంటే అటువంటి వాళ్లకు ఆయుష్ తక్కువగా ఉంటుంది. వీళ్లకు స్త్రీ వాంఛ చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఆడవాళ్లకు బాగా దూరంగా ఉంటారు. అంతేకాకుండా గురుస్థానము మరియు శుక్రస్థానములు పల్లముగా ఉన్నట్టయితే, అంటే లోతు ఎక్కువగా ఉంటే అటువంటి వాళ్ళు నపుంసకులుగా గుర్తించాలి. ఈ బొమ్మను జాగ్రత్తగా గమనించండి. ఈ ఆయుష్య రేఖ గురువ్రేలు దగ్గరగా గురుస్థానము నుండి ప్రారంభమైనట్టయితే అటువంటి వాళ్ళు పెద్ద రాజకీయ నాయకులుగా ఎదుగుతారు లేదా గవర్నమెంట్ ఉద్యోగంలో పెద్ద స్థాయిలో ఉంటారు. ఈ బొమ్మను జాగ్రత్తగా గమనించండి. ఈ ఆయుష్య రేఖ ప్రారంభంలో శిరోరేఖతో పెనవేసుకొని
ఈ విధంగా ఉన్నచో ప్రతి దానికి సందేహపడతారు. ఏ విషయంలోనూ సొంత నిర్ణయాలు తీసుకోలేరు. ప్రతిదానికి ఇతరులను సలహాలు అడుగుతూ ఉంటారు. పిరికితనం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా రిస్కులు చేయరు. ఈ బొమ్మని ఒకసారి బాగా గమనించండి. ఈ ఆయుష్యరేఖ ప్రారంభంలో శిరోరేఖ, ఆత్మరేఖలతో కలిసి ఈ 3 రేఖలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నట్టయితే వీళ్ళు ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తారు. ఈ బొమ్మను జాగ్రత్తగా గమనించండి. ఈ ఆయుష్యరేఖ ప్రారంభంలో శిరోరేఖ కొద్దిపాటి దూరంలో ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలను సూచిస్తుంది. ఇటువంటి వారికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళు. ఒకసారి ఈ బొమ్మను గమనించండి. ఈ ఆయుష్యరేఖ ప్రారంభంలో చిన్నగా పంగల కర్రలాగా 2 శాఖలుగా చీలిపోయి ఉన్నట్టయితే అటువంటి వారు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. ఈ బొమ్మను ఒకసారి గమనించండి. ఇది ఆయుష్యరేఖ మన చేతిలో వ్యాపించి ఉండే విధానము, దాని యొక్క ఫలితములు. మరొక వీడియోలో ఈ ఆయుష్య రేఖ పైన వ్యాపించేటువంటి ఊర్ధ్వ రేఖల గురించి, అధో రేఖల గురించి మరియు మిగతా ముఖ్యమైన రేఖల గురించి తెలుసుకుందాం.